Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం రాజాం నియోజకవర్గం గురించి చూద్దాము. రాజాం వచ్చేసి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గము. పార్లమెంట్ పరిధి వచ్చేసి విజయనగరము. ఇది 2004కు ముందు 2004 ఎలక్షన్ వరకు ఇది జనరల్ కేటగిరీలో ఉండేది. 2009లో భాగంగా నియోజకవర్గాన్ని పునర్విభజనలో భాగంగా ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా మారడం జరిగింది. దానికి 2004 ఎలక్షన్కి ముందు వరకు ఎక్కువ సార్లు ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత టీడీపీ వాళ్ళే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయిందో అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో కొద్దిగా టీడీపీ వెనకం చేసిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి కాంగ్రెస్, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ నియోజకవర్గంలో కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయని చూస్తే తూర్పు కాపు సామాజిక వర్గం దాదాపు 70,000 వరకు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. పొలనాటి వెలమ సామాజిక వర్గం 15,000 వరకు ఉన్నారు. కాళింగ సామాజిక వర్గం 20,000 వరకు ఉన్నారు. చేనేతలు 10,000 వరకు ఉన్నారు. ఆర్యవైశ్యులు 10,000 ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గాలు 60,000 వరకు ఉన్నారు. సో ఉండడానికి తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చేయడం జరిగింది. తూర్పు కాపులే ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం ఎక్కువగా అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ నియోజకవర్గంలో దాదాపు 70% వరకు బీసీలే ఎక్కువగా ఉంటారు. ఒక 25% వరకు ఎస్సీలు ఉన్నారు. ఒక 5% వరకు అదర్ క్యాస్ట్లు అందరూ ఉన్నారని చెప్పొచ్చు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈ నియోజకవర్గానికి దానికి ముందు అంటే నియోజకవర్గ పునర్విభజనకు ముందు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నవారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం వల్ల వాళ్ళే పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూసుకుంటే కొండ్రు మురళీమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 1271 ఓట్లతో 1% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014-19లో కంబాల జోగులు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఇక్కడ నుంచి గెలుపొందడం జరిగింది. ఈయన పక్క నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. ఈయన ఫస్ట్ పాలకొండ నియోజకవర్గము. పాలకొండ వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం వల్ల ఆ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేసి 2 సార్లు గెలుస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో గత 15 ఏళ్ల నుంచి టీడీపీ గెలవలేదని చెప్పొచ్చు. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటి నుంచి టీడీపీ కొద్దిగా స్ట్రగుల్ అవుతా ఉంది. ముఖ్యంగా టీడీపీ వర్గాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఒక సైడ్ కిమిడి కళా వెంకట్రావు గారిది ఒక వర్గం ఉంది, ఇంకో సైడ్ ప్రతిభా భారతి వాళ్ళది వర్గం ఉంది, ఇప్పుడు కొండ్రు మురళి గారి వాళ్ళ వర్గం ఉంది. ఇన్ని వర్గాల మధ్య టీడీపీ నిట్ట నిలువ చీలిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ జనసేనకు కూడా కొద్దిగా ప్రభావవంతమైన ఓట్లే ఉన్నాయి. మినిమం 5 నుంచి 10,000 ఓట్ల వరకు మంచి క్యాండిడేట్ని పెట్టి నిలబెట్టగలిగితే ఖచ్చితంగా ఓట్లు రాబట్టుకునే స్థాయిలోనే జనసేన ఉందని చెప్పొచ్చు. గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 83,561 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 66,713, జనసేనకి 5,000 ఓట్లు రావడం జరిగింది. గట్టి ఫోకస్ చేస్తే ఈ ఓట్లను ఖచ్చితంగా పెంచొచ్చు అని చెప్పొచ్చు. బీజేపీకి కేవలం నామమాత్రమే 1000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. సో ముగ్గురివి కూటమి పరంగా చూసుకుంటే 72,667 ఓట్లు కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే దాదాపు 11,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా గత ఎన్నికలలో రావడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ వేవ్ కావచ్చు, లేకుంటే బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ నియోజకవర్గాన్ని కూడా విజయనగరం పార్లమెంట్ పరిధిలోది కాబట్టి గట్టిగా తిరిగారని చెప్పొచ్చు. సో అన్ని రీజన్స్ వల్ల ఈ మెజారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఈసారి కొద్దిగా టఫ్ ఫైట్ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మారడము, కొత్త క్యాండిడేట్ రావడము, ఈ రీజన్స్ వల్ల టఫ్ ఫైట్ సినారియోలోకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఈయన కొండ్రు మురళీమోహన్ గారు ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో కూడా ఈయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కేవలం 4,000 ఓట్లు రాబట్టారు. దాని తర్వాత ఈయన టీడీపీ పార్టీలో చేరి 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి దాదాపు 16,000-17,000 ఓట్లతో ఓడిపోయారు. ఈసారి 2024లో క్యాండిడేట్ గా ఈయనకు ఇస్తారా లేకుంటే ప్రతిభా భారతి గారికి ఇస్తారా అని చాలా మల్లగుల్లాలు పడిన తర్వాత క్యాండిడేట్ ఈయనకే ఇవ్వడం జరిగింది. ఆ ప్రతిభా భారతి వర్గం కూడా బలంగానే ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఈయనకి టికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఈయనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారనే దానిపైన ఈయన విజయం ఆధారపడి ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ కంబాల జోగులు గారు. ఈయన 2014-19లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన దానికి ముందు పాలకొండ, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉండేది. ఆ నియోజకవర్గం నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ లీడర్ గా ఉన్నారు. ఇప్పుడు ఈయనని పాయకరావుపేట నియోజకవర్గానికి పంపించడం జరిగింది. సో ఈయన అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే ఈయనైతే వైఎస్ఆర్సీపీ, ఈయన వర్గం అంతా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ వెనకాలనే ర్యాలీ అవుతా ఉన్నారు. ఈయన క్యాండిడేట్ గా పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయినారని చెప్పొచ్చు. పక్క నియోజకవర్గం కూడా చెప్పలేం, చాలా దూరమైన నియోజకవర్గమే అది. సో ఇప్పుడు రాజాం నియోజకవర్గానికి వచ్చేసి
డాక్టర్ తాలే రాజేష్ గారు, ఈయన డాక్టర్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కొండ్రు మురళీమోహన్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. సో రాజేష్ గారికి బెనిఫిట్ అయ్యే అంశాలు ఏంటంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో వైఎస్ఆర్సీపీకి సంస్థాగతంగా బలమైన ఓట్ బ్యాంక్ ఉండడం ఈయనకు బెనిఫిట్ అవుతా ఉంది. మినిమం 40 నుంచి 45% వరకు ఈ నియోజకవర్గంలో ఓటు బ్యాంకుకు డోకా లేదని చెప్పొచ్చు. ఒకవేళ ఈయన ఒక 2-3% బొత్స సత్యనారాయణ గారు గట్టిగా ప్రచారం చేసి ఆయన 2-3% జగన్ గారి ఇమేజ్ తోడవుతే ఈజీగా గెలుస్తామని ఈయన అనుకుంటా ఉన్నారు. ఇంకొకటి సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగానే అందినాయని చెప్పొచ్చు. ఎక్కువగా రూరల్ పాపులేషన్ కావడం వల్ల ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు బలంగానే అందాయని చెప్పొచ్చు. ఇంకా నెగిటివ్స్కి వస్తే ఈ నియోజకవర్గంలో కొత్త క్యాండిడేట్ గా రావడం వల్ల ఎంతవరకు ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని క్యాడర్ని అందరినీ కలుపుకొని పోగలుగుతాడు అనే దానిపైన ఈయన విజయం ఆధారపడి ఉంటుంది. మాటల పరంగా అయితే ఈయన సౌమ్యుడే, బాగా చదువుకున్నారు కాబట్టి మొత్తం తెలుసు అని చెప్పొచ్చు. కానీ ఈయన వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కానీ ఇదంతా ఎలా కలుపుకొని పోగలుగుతాడు అనే దానిపైనే ఈయన విజయం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. అవతల కొద్దిగా జనసేన ప్రభావం కూడా పొత్తులో కారణంగా వాళ్ళకు ఉండడం కూడా ఈయన కొద్దిగా నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొండ్రు మురళి గారికి పాజిటివ్ అయ్యే అంశాలు ఏంటంటే ఈ నియోజకవర్గం ఫామ్ అయినప్పుడు ఈయన పక్క నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈయన 2004లోనే ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి గెలుపొందడం జరిగింది. దాని తర్వాత ఈయన రాజాం నియోజకవర్గానికి రావడం జరిగింది. క్యాండిడేట్ పరంగా అయితే మంచి వ్యక్తే. 2014లో కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 4,000 రాబట్టుకున్నప్పటికీ ఈయన క్యాండిడేట్ పరంగా జనాలందరికీ తెలుసు అని చెప్పొచ్చు. సో అది ఈయనకు పాజిటివ్ అవుతా ఉంది. ఆ ప్రతిభా భారతి గారు దాదాపు 7-8 సార్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆమె ఈయనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనే దానిపైనే ఈయన గెలుపు ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్య కారణం ఏంటంటే ఆమె వాళ్ళ కూతురు కూడా టికెట్ ఇప్పించుకుందామని గట్టిగా ప్రయత్నించారు. కానీ కొండ్రు మురళి గారికే ఐవీఆర్ఎస్ కాల్స్ కావచ్చు, లేకుంటేనా ఎక్కువ రేటింగ్స్ రావడంతో ఈయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయనకి కొన్ని నెగిటివ్స్ ఏమిటంటే 2019లో ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తారు. దాదాపు కరోనా తర్వాత ఒక 6 నెలల క్రితం నుంచి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అంతవరకు క్యాండిడేట్ ఈ నియోజకవర్గానికి టీడీపీ క్యాడర్కి అందుబాటులో కానీ, లేకుంటే ఈయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు కాబట్టి వైఎస్ఆర్సీపీలో కొంతమందిని లాక్కోవడం కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు. సో గ్రౌండ్ వర్క్ పరంగా వీక్ గా ఉన్నారని చెప్పొచ్చు. ఈయనకి ఇంకొక అదనపు అడ్వాంటేజ్ ఏంటంటే జనసేనకు ఉన్న 5-6 వేల ఓట్లు ఖచ్చితంగా టీడీపీ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పొచ్చు. సో అది ఈయనకు బెనిఫిట్ అవుతా ఉంది. ప్రస్తుతం ఉన్న నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో టైట్ గానే ఉంది సిచ్యువేషన్. టీడీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ముఖ్య కారణము జనసేన ఓట్లే అని చెప్పొచ్చు. జనసేన ఓట్లు 100% ర్యాలీ అవుతే టీడీపీ గెలవచ్చు. లేకుంటే ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 2019లో చూసుకుంటే 11,000 ఓట్లు అదనంగా రావడం జరిగింది. కొద్దిగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు లేదా మిగతా క్యాండిడేట్ పరంగా బలంగా లేకపోవడం కూడా కొన్ని ఓట్లు తీసేసినా ఒక 2-3 వేల ఓట్లతో వైఎస్ఆర్సీపీ గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి టైట్ గా సాగిన టీడీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ఇది నా ప్రెడిక్షన్ మాత్రమే. ఒకవేళ మీరు ఈ ప్రెడిక్షన్ తో ఏకీపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.